రే గణేష్, హాయ్ రా. హాయ్ అన్న. రే చిత్తనా కొడుక, ఏరా ఈ మధ్య ఫోనే చేయడం లేదు? రే ఇబ్బంది నుంచి అన్న కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వరా. నెక్స్ట్ మంత్ నా మ్యారేజ్. ఏంది, పెళ్లి చేసుకుంటున్నావా? నేను చేసిన తప్పు నువ్వెందుకు చేస్తున్నావురా? అబ్బా, నువ్వు మాత్రం మ్యారేజ్ లైఫ్ ని లీడ్ చేయొచ్చు, నన్ను మాత్రం బ్యాచిలర్ గానే ఉండిపోమంటావు. ఏం లీడ్ చేస్తావు లేరా? నేను పెళ్లి అయినాక నా భార్య చేత వంట తినాలని ఎంతో ఆశపడ్డాను, కానీ నాకు అదృష్టం లేదు. ఎందుకంటే నా భార్యకు వంట కాదు కదా, సింగిల్ టీ పెట్టుకు కూడా రాదు. పైగా టైం టు టైం ఇంటికి రావాలని ఆర్డర్స్. ఏం చేస్తాం, చేసుకున్నాక తప్పుతుందా? కర్మ. దయచేసి చెప్తున్నా, నేను చేసిన తప్పు నువ్వు అసలు చేయొద్దు. రే కాసేపు నువ్వు నోరు ముయ్. సతీష్, అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. మేమందరం తప్పకోకుండా నీ మ్యారేజ్కి వస్తాం, సరేనా? ఓకే అన్న, థ్యాంక్స్. రే నువ్వు వారం రోజులు ముందే అలా చెప్తానా చెప్తానా కొడక. రే నీకు కొద్దిగా బుద్ధి ఉందా? నీ భార్య గురించి ఆ పిల్లోని దగ్గర ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు నువ్వు? నేనేం తప్పు చెప్పినా అన్న? ఉన్న మాట ఇది చెప్పింది. రే నువ్వేమో తన ముందర నీ భార్యని తేలిక చేసి మాట్లాడుతీవి. నీ గురించి నీ భార్య దగ్గర అడుగుతాను, తన మాటల్లోనే విను తను నీ గురించి ఏం చెప్తుందో. ఒక్కసారి పోదాంరా. అబ్బా, అన్నకు చెల్లి సపోర్టు, చెల్లి కన్నా సపోర్టు బాగా సరిపోయింది ఇద్దరిది. పోదాంబా. నేను ఎంత చెప్పినా కూడా నువ్వు వినడం లేదు కదా. నీ గురించి పోయి నీ భార్య దగ్గర చెప్తాను, తను ఏం చెప్తుందో నువ్వు పక్క నుండి విను. రా. ఏం మా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు గొడ్డు చాకరీ చేస్తాంటావు, వాడు హెల్ప్ తీసుకోవచ్చు కదా నువ్వు. అయ్యో అన్నా, తను నాకు హెల్ప్ చేస్తూనే ఉంటాడన్నా. అయినా కానీ తను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్లో అలసిపోయి వచ్చింటాడు కదన్నా. మళ్ళీ ఈ పని చెప్తే ఏం బాగుంటుంది? ఇట్లా అడ్డమైన పనులు చేపించే కోసమేనా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోండేది? అయ్యో అన్నా, మీరు తప్పుగా అనుకుంటున్నారన్నా. మా ఆయన నన్ను ఎంత బాగా అర్థం చేసుకుంటాడో తెలుసా? నాకు వంటే రాదన్నా, ఆయన కూడా నోరు మూసుకొని తినేసి వెళ్తాడు. ఎందుకు? నా వంట బాగాలేదని నాకు కూడా తెలుసన్నా, ఆయన కూడా తినేసి వెళ్తాడు. ఎందుకు? నేను బాధపడతానని. అలా నన్ను అర్థం చేసుకున్న భర్త నాకు దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏవంటి, టిఫిన్ చేశాను, తినేసి వెళ్తారా? ఏంది టిఫినా? నువ్వు చేసి నేను తినాలా? అవసరం లేదమ్మా, నువ్వే తిను. చెప్పురా. లేదు, అదృష్టవంతురాలు తను కాదు, నేను అదృష్టవంతుడు. సరే, వంట ఏం చేసినావు? కింది పోదాం, తినేద్దాం. అవునా, తింటారా? పోదాం పదండి.